సో ఈ టిప్ దగ్గర గమ్ములాగా వచ్చే దానికి మెయిన్ రీజన్స్ ఒకటి ఇన్ఫెక్షన్స్. నార్మల్గా ఎవరికైనా సరే డ్రాప్, ఒక చిన్న డ్రాప్ లాంటి గమ్ లాగా వస్తుంది, కానీ కొంతమందికి కొంచెం వాటర్ లాగా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్ లాగా ఈ వాటర్ లాగా ఎక్కువ వస్తుందో దానికి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ రీజన్ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఎక్కువగా సెక్షువల్ గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ తో సెక్స్ లో కలుస్తారో, లేకపోతే అంతకుముందు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో, అటువంటి వాళ్ళలో ఈ టిప్ దగ్గర నుంచి ఎక్కువగా వాటర్ లాగా గమ్ లాగా వస్తూ ఉంటుంది. దీనికి రీజన్స్ వచ్చేసి మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్స్ లో ప్రాబ్లం. ఎవరిలో అయితే కొంత హార్మోన్ ఇష్యూస్ ఉంటాయో, ఆ హార్మోన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టిప్ దగ్గర గమ్ లాంటి లూబ్రికేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్లాగా వస్తా దీన్నే సెమెన్ అనుకోని అపోహపడుతున్నారు, ఫస్ట్ మీకు అసలు ఈ గమ్లాగా వస్తుంది సెమెనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అని అంటే, సింపుల్ గా సెమెన్ అంటే కంపల్సరీగా సెక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చి, ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత థిక్గా వైట్ కలర్ లో ఇట్లా వచ్చేది ఇది సెమెన్. సెమెన్ అంటే ఇట్లా పర్లీ వైట్ కలర్ లో ఇంత ఇంత క్వాంటిటీలో వచ్చేది. అండ్ ఈ సెమెన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక సెక్స్ చేసాము, ఆ సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వచ్చిందనే ఫీలింగ్ వచ్చి, దాని తర్వాత స్లోగా పెన్నిస్ స్టిఫ్ గా ఉన్న పెన్నిస్ స్లోగా మెత్తగా అయిపోయింది, అది సెమెన్. అంతేగాని సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు టిప్ దగ్గర గమ్లాగా వచ్చేది ఇది సెమెన్ కాదు, ఇది న్యాచురల్ గా వచ్చే లూబ్రికేషన్. అండ్ ఈ లూబ్రికేషన్ అనేది ఇది సెమెన్ కాదు. అండ్ దీంట్లో స్పర్మ్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ ఈ సెమెన్ లోనే స్పర్మ్స్ అనేవి ఉంటాయి. ఈ సెమెన్ లో ఉండే స్పర్మ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతేగాని టిప్ దగ్గర గమ్లాగా ఉండేది జస్ట్ న్యాచురల్ లూబ్రికేషన్, దీంట్లో స్పర్మ్స్ ఏమీ ఉండవు.